వీళ్ళందరూ రాబోయే దినంలో ప్రభువా అయ్యా గొప్ప మహిమని చూడబోతున్నారు, మిమ్మల్ని చూడబోతున్నారు, మీరు తెలుసుకోబోతున్నారు, రక్షింపబడబోతున్నారు. దాని వరకు స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. యేసయ్యా మీకు స్తోత్రం చెప్పండి. మా కొరకు ఈరోజు పుట్టినారు యేసయ్యా అని చెప్పండి. మా కొరకు యేసయ్యా ఈ పాలూరులో మీరు పుట్టి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధుడా యేసయ్యా మీ బిడ్డలు ప్రభువా ఈరోజు చెప్పినట్టుగానే ప్రభువా ఒక్కొక్క బిడ్డని మీ బిడ్డలుగా మారిపోవాలా ప్రభువా. మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపబడాల తండ్రి. ఈ బిడ్డలు ఒక్కొక్కరిని దీవించండి. ఈ చిన్న వయసు నుంచే ప్రభువా ఈ బిడ్డలకు వ్యతిరేకంగా ఏ శత్రువులు కూడా లేకుండా అయ్యా మీ కాపులు దయచేయండి, దీవించండి. ఈ బిడ్డల కుటుంబం మీద మీ సన్నిధి దిగి వచ్చిన కాక వచ్చిన అడుగు పెట్టిన ఒక్కొక్క బిడ్డ కుటుంబం దీవించబడాలా, ఆశీర్వదించబడాలి, రక్షింపబడాలా, మహిమ పొందమని ఆశీర్వదించమని అయ్యా మీ రక్తంతో ఒక్కొక్క చిన్న బిడ్డల్ని ప్రభువా కప్పమని వారికి మంచి ఆరోగ్యము, మంచి జ్ఞానము, మంచి శక్తి, బలము దయచేయండి. లోక పాపాన్ని జయించే శక్తి దయచేయండి. నేమ్ ఆఫ్ జీసస్. ఒక్కొక్క బిడ్డని మీ కొరకు లేస్తురుగా, యవనుల పరిచయలు గొప్పగా వీరందరూ వాడబడుతురుగాక. అయ్యా మీరు తీసుకుని వచ్చిన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీరు నడిపించిన ఒక్కొక్క బిడ్డని బట్టి స్తోత్రం, ఒక్కొక్క చిన్న బిడ్డని బట్టి స్తోత్రం చెప్పండి. యేసయ్యా మమ్మును మీరే నడిపించినారు, మీ సన్నిధికి నడిపించినారు. మిమ్మల్ని మేము కూడా ప్రేమిస్తున్నాం చెప్పండి. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధుడా బిడ్డలు చెప్పినట్టుగా ప్రభువా మీ ప్రేమని ఈ బిడ్డలు రుచి చూడడానికి సహాయం చేయండి. అయ్యా బిడ్డలు ఒక్కొక్కరిలో మీరు ఉండండి, మీరు దిగి రండి. చిన్న బిడ్డల్లో ప్రభువా మీరు ఉంటున్నారు తండ్రి. లోక పాపములు, లోక సాతానాలు, లోక క్రియలు ఏది బిడ్డలు ముట్టకుండా అయ్యా మీ కొరకు పరిశుద్ధ సంతతిగా బిడ్డలు లేవనెత్తమని ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించమని వారి తల్లిదండ్రులు వారి చేతి పనులు అన్ని దీవించమని యేసు నామములు అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్ చెప్పండి అంతా. ఆమేన్. హల్లెలూయా.